హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెన్వర్ ఛానల్ అండి. ఈరోజు మీకు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే సాబుదానాతో వడలు. ఇవి స్నాక్స్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ తింటారండి. ఇవి పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. సార్ కదా, ఇది సాబుదానా వడ కోసం నేను ఇలా 1 గ్లాస్ సాబుదానా వేసుకుంటే మనం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇవి చిన్న సాబుదానా కాబట్టి మనకి ఒక ½ అన్ అవర్ 1 అవర్ పెట్టేసుకుంటే మనకి మెత్తగా అయిపోతాయి చూడండి. అదే పెద్దవి అయితే 1 డే బిఫోర్ మాత్రం పెట్టుకోండి నైట్. అప్పుడే మీకు సాబుదానా వడ బాగా వస్తుంది. సో ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇలా మనం పల్లీలు వేయించుకొని దీన్ని కొద్దిగా పౌడర్ చేసుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా లైట్ పచ్చిలాగా దీన్ని మిక్స్ చేసుకొని మనం సాబుదానాలో వేసుకోవాలా. నేను ఒక 2 పొటాటోస్ ఇందులో పెట్టుకున్నానండి. మీకు చూపిస్తాను. మనం ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో. ఈ పొటాటోని పీల్ తీసి మనం అందులోకి యాడ్ చేసుకుందాము. సో ఇందులోకి ఇప్పుడు నేను పల్లి పొడి యాడ్ చేసుకుంటున్నాను. పల్లి పొడి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దాంతోనే టేస్ట్ అనేది మనకు వస్తుంది. అలానే నేను స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తురుముకున్న ఆనియన్స్. మీరు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, లేదంటే కారం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. సన్నగా తురుముకున్న కరివేపాకు, కొత్తిమీర ఇదంతా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా మొత్తం బాగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా వచ్చేస్తుంది. మనం ఇట్లా వడలాగా చేసుకున్నా కానీ మనకి విడిపోకుండా మంచిగా వచ్చేస్తుందండి. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక మనము ఇలా సాబుదానా వడలు అనేది ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో మెల్లగా వదిలేయాలి. ఇవేంటి అంటే ఇగో మనం ఇలా రౌండ్గా అనుకొని వీటిని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే చాలు, ఇలా వస్తాయి. ఇలా మధ్యలో ఒకసారి మనం ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. లైట్ బ్రౌన్ వచ్చాక తీసిద్దాం. సో ఇవి బ్రౌన్ అయ్యాయి కదా, వీటిని మనం తీసేసుకుందాం. ఈ కలర్లోకి రావాలి. మనం దీన్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, వేడి వేడి సాబుదానా రెడీ. ఇది పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినా కానీ చాలా బాగా తింటారండి, చాలా ఇష్టంతో తింటారు. సో వేడి వేడి సాబుదానా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.